బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేషన్ కార్డు ఈకేవైసీకి కేవలం 2 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఇక జూలై 31తో రేషన్ కార్డు ఈకేవైసీ గడువు ముగియనున్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు సంబంధించిన ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వీళ్ళంతా రేషన్ షాప్ ముందు బారులు తీరారు. సో బయోమెట్రిక్ లేదా ఐరిస్ ద్వారా వారు ఈకేవైసీని అప్డేట్ చేసుకోవడం తప్పనిసరి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సో ప్రధానంగా ఎవరైతే మరి రేషన్ కోటా బియ్యం తీసుకుంటున్నారో ఇందులో ప్రధానంగా నిజంగా కుటుంబ సభ్యులు ఉన్నారా లేరా అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లోనే ఈ రేషన్ కార్డు ఈకేవైసీ పెట్టినట్టుగా తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు ఒకరు మరణించినప్పటికీ వారి పేరు మీద రేషన్ పొందుతున్నటువంటి వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు అవుతుంది. సో చనిపోయిన వారి పేరుతో కూడా మరి బియ్యం కోటా తీసుకోవడం ఇది చట్టరీత్యా మరి ఒక చర్యకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో వీరందరికీ చెక్ పెట్టేందుకే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారు మాత్రమే రేషన్ బియ్యం పొందేందుకు మరి ఈ కేవైసీ ఒక ప్రక్రియను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇక ఆగస్టు 1 నుంచి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వర్షాల రీత్యా ఎలినో ప్రభావంతో గతంలో సైతం 3 నెలల రేషన్ పంపిణీ ఒకేసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో మరొకసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్కి సంబంధించి 3 నెలల రేషన్ పంపిణీ కూడా మరి ఆగస్టు 1 నుంచి ప్రారంభం కాబోతున్నది. సో ఈ నేపథ్యంలో చాలామంది మరి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోలేదు. ఆల్మోస్ట్ ఇంకొక 25%, 100కి 25% ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. సో కొన్ని రేషన్ షాప్ల ముందు ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు బారులు తీరినటువంటి పరిస్థితి. సో ఈ కేవైసీకి తప్పనిసరిగా కుటుంబ సభ్యులు అంటే ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఈ కేవైసీ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక 5 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు పూర్తిగా మరి ఈ కేవైసీ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళకు మినహాయింపు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కనుక మనం చూస్తే తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. రేషన్ కార్డులో ఈ కేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి విధించిన జూలై 31కి సంబంధించి మరో 2 రోజుల్లో ఈ గడువు ముగియనుంది. అర్హులైన లబ్ధిదారులందరూ వెంటనే తమ ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ తమ ఆధార్ కార్డులతో సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇంకొంతమంది బయోమెట్రిక్ పడని వారు లేదా వృద్ధులు, చిన్నపిల్లలు తమ సమీప మీ సేవ కేంద్రంలో ఐరిస్ అంటే కంటిపాప వెరిఫికేషన్ ద్వారా కూడా ఈ కేవైసీ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా జూలై 31లోగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని లబ్ధిదారులపై ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మరి ఒక డెడ్లైన్ అయితే పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా దీర్ఘకాలికంగా ఈ కేవైసీ చేయని వారు, రేషన్లో మరి ఎవరైతే యాక్టివ్గా లేని వారి పేర్లను తొలగించే అవకాశం ఉంది. మరణించిన వారు కావచ్చు, అనర్హులు కావచ్చు, అండ్ రేషన్ కార్డు ఉండి కూడా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకోకుండా ఉంటారో మరి వారి పేరును తొలగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అండ్ రేషన్ కార్డు యాక్టివ్లో లేకపోతే ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం కోటా కూడా నిలిచిపోయే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు రేషన్ కార్డు ప్రామాణికంగా ఇచ్చేటువంటి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లు మరియు ఆరోగ్య భద్రతా పథకాల ప్రయోజనాల్ని కోల్పోయే ప్రమాదం ఉందంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులకు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా వెంటనే తమ సమీప రేషన్ షాప్ను సంప్రదించి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ ఇప్పటికైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి అసలు ఈ కేవైసీకి సంబంధించి ఇంకా ఎంతమంది చేసుకోలేదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎంతమంది రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారో ఒక్కసారి మనము లెక్క చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్, మీ అందరికీ తెలుసు రేషన్ కార్డుకి సంబంధించి ఎవరైతే బిలో పావర్టీ ఉంటారో నిరుపేద కుటుంబాలకు వాళ్ళు మాత్రమే అర్హులు, వారే లబ్ధిదారులు. మొత్తంలో రాష్ట్రంలో 3,39,00,000 రైట్ 96,239 మంది లబ్ధిదారులు మనకు ఉన్నారు. ప్రస్తుతానికి 39,96,239 మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 75% ఇప్పటికీ ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. 75% మంది ఇప్పటికీ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా నో టెన్షన్. బట్ ఇంకా 25% ఈ కేవైసీ చేసుకొని వారు ఉన్నారు. అంటే 25% అంటే ఆల్మోస్ట్ 84 లక్షల మంది, ఇక రౌండ్ ఫిగర్ 85 లక్షల మంది అనుకోండి. 84,99,000 మంది, ఓవరాల్గా 85 లక్షల మంది మరి ఇంకా రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ అప్డేట్ చేసుకోలేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 2 రోజుల సమయంలో ఇంకా
మరి 85 లక్షల మంది అంటే 25% మంది ఈ కేవైసీ ఇంకా అప్డేట్ చేసుకోలేదు. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మీకు భవిష్యత్తులో ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి మరి 3 నెలల రేషన్ కట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటి ఒక లెక్క తేలాలి. సో ఎవరు రేషన్ తీసుకుంటున్నారు ఎవరు రేషన్ తీసుకోవట్లేదు, చచ్చిన వాళ్ళు ఎంతమంది పుట్టిన వాళ్ళు ఎంతమంది, ఇట్లా పూర్తి స్థాయి ఒక డేటాను మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. రానున్నటువంటి రోజుల్లో ఒక రేషన్ స్మార్ట్ కార్డును రిలీజ్ చేయబోతున్నది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి రేషన్ కార్డులు మనం చూసినాం, కుటుంబ సభ్యుల పూర్తి స్థాయి డేటా మొత్తం కూడా మనకు ఉండేది. బట్ ఇప్పుడు ఒక స్మార్ట్ కార్డు, ఒక ఏటీఎం కార్డు తరహాలో, లేదంటే ఒక ఆధార్ కార్డు, మినీ ఆధార్ కార్డు తరహాలో ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక స్మార్ట్ కార్డును తీసుకురాబోతున్నది. సో దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారానే ఈజీగా మరి రేషన్ షాప్కి వెళ్ళి మీ రేషన్ తీసుకునేటువంటి ఒక ఛాన్స్ని ఒక రకమైనటువంటి వెసులుబాటును కల్పించబోతున్నది. సో ఈ రేషన్ కార్డు స్మార్ట్ కార్డు ఇచ్చే కంటే ముందే సో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు ఎవరు ఇన్యాక్టివ్గా ఉన్నారంటే ఒక డేటాను తీసుకొచ్చి సో పూర్తి స్థాయి క్యాలిక్యులేషన్స్ ప్రకారమే కొత్తగా మరి ఈ స్మార్ట్ కార్డులను ఇచ్చేటువంటి ఒక ఆలోచన చేస్తున్నది. బట్ కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో మరి 25% మంది ఇప్పుడు ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. 25% మంది ఈ కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. 25% మంది ఈ 2 రోజుల్లో మరి ఈ కేవైసీ సాధ్యమా అంటే అది సాధ్యం కాని పని. సో చాలామంది రేషన్ లబ్ధిదారుల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, మాకు రేషన్ షాప్లో కేవలం 15 రోజులు మాత్రమే రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది డీలర్లు అందుబాటులో లేకపోవడం, పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా మేము ప్రతిరోజు మా యొక్క పనులకు మేము వెళ్ళడం, ఇట్లా కొన్ని కారణాల వల్ల ఈ కేవైసీ చేసుకోలేకపోయినాం. మాకు కొంత గడువు కావాలి. ఈ గడువు కనుక ఇస్తే ఈసారి ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకుంటాం. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నామని చెప్పేసి కొంతమంది మరి ఈ కేవైసీకి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎదుర్కొన్నటువంటి చాలామంది రేషన్ లబ్ధిదారులు చెప్తున్నటువంటి అంశం. మరోవైపు రేషన్ డీలర్లను సంప్రదించే ప్రయత్నం చేస్తే రేషన్ డీలర్లు కూడా అదే అసమాధానం చెప్తున్నారు. అంటే ఈ కేవైసీకి కొంత ప్రజల్లో అవగాహన లేకపోవడం, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడము, ఇంకాస్త టైం లేకపోవడము, టెక్నికల్ ఇష్యూ అంటే ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేకపోవడము, ఇట్లా కొన్ని కారణాల వల్ల కూడా ఈ కేవైసీ చాలామంది చేయించుకోలేదు. సో కొంత సమయం ఇస్తే బాగున్నటువంటి ఒక కాన్సెప్ట్లోనే కూడా రేషన్ డీలర్లు ఉన్నారు. ఇంకా అదనంగా రేషన్ డీలర్లకి ఇప్పుడు 3 నెలల బియ్యం పంపిణీ చేయాలి. సో అదొక భారము, అదొక రకమైనటువంటి వర్క్ లోడ్ వాళ్ళ మీద పడుతుంది. సో ఇప్పుడు 3 నెలల బియ్యం మరి పంపిణీ చేయాలన్నా, లేకపోతే ఈ 25% ఈ కేవైసీ అప్డేట్ చేయాలన్నా, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచనలో ఇక రేషన్ డీలర్లు పడ్డారు. మీకు తెలుసు 3 నెలల రేషను ఒకేసారి ఇవ్వాలంటే ఒక లబ్ధిదారికి అంటే ఒక కుటుంబ రేషన్ కార్డు హోల్డర్కి 30 నుంచి 40 నిమిషాల టైం పడుతుంది. అక్కడ సిగ్నల్స్ అన్నీ బాగానే ఉండి అక్కడ ఉన్నటువంటి బయోమెట్రిక్ కరెక్ట్గా ప్రాపర్గా మరి అది సహకరిస్తే ఒక్కో వ్యక్తికి 20 నిమిషాలు అయిపోతుంది. ఎందుకంటే 3 నెలల రేషన్ అంటే 3 సార్లు థంబ్ ఇంప్రెషన్ వేయాలి ఒక వ్యక్తి. సో అట్లా చాలా టైం టేకింగ్ ఉంటుంది. కాబట్టి మరి ఈ కేవైసీకి కొంత టైం పొడిగించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 31 జూలై అని చెప్తా ఉంది. పౌర సరఫరా శాఖ 31 జూలై అని చెప్తా ఉందంటే ఇంకా కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 2 రోజులలో 25% మంది ఆల్మోస్ట్ 85 లక్షల మంది ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి మరి సమయాన్ని పెంచుతుందా లేకపోతే ఇదే డెడ్ లైన్ తోటి ఇక్కడితో పులి స్టాప్ పెడుతుంది అనేది కొంత చర్చగా మారింది. మరి ఏదేమైనప్పటికీ ఇంకా ఈ కేవైసీ చేసుకునే వాళ్ళు 2 రోజుల సమయం ఉన్నది. ఈ 2 రోజులలో మీ దగ్గరలో ఉన్నటువంటి మరి మీ సేవ ద్వారా కానీ లేకపోతే రేషన్ షాప్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి మరి ఈ కేవైసీని అప్డేట్ చేసుకోండి. సో భవిష్యత్తులో వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో మళ్ళీ రేషన్ స్మార్ట్ కార్డు కావచ్చు, ఇవన్నీ ఏది మిస్ కావద్దు. నేను ఖచ్చితంగా ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని పొందాలనుకుంటే మాత్రం సో వెంటనే రేషన్ షాప్కి వెళ్ళండి, మీ ఈ కేవైసీని అప్డేట్ చేసుకోండి.